హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు మైక్రోవేవ్ ఎల్జీ మైక్రోవేవ్ టచ్ ప్యాడ్ అనేది పనిచేయట్లేదు అనమాట. కొన్ని కీస్ పనిచేయట్లేదు, కొన్ని కీస్ పనిచేస్తుంది అనమాట. ఆ కీస్ పనిచేయకపోతే దీన్ని ఏ విధంగా డిస్ప్లే మనం కొనాలి, ఏ విధంగా మనం మార్చుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ముందుగా పవర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, స్టార్ట్ అనేది అవ్వట్లేదు, స్టార్ట్ పాజ్ అది అవ్వట్లేదు, మిగతా కొన్ని టచ్ అనేది అని అవ్వట్లేదు అనమాట. ఇక మనం అది ఓపెన్ చేసుకోవాలి. దాని చుట్టూ ఉన్న స్క్రూస్ ఏమైతే ఉన్నాయో ఆ పైన అప్పులో ఉన్న ఆ ప్యానల్ అంతా ఓపెన్ చేసుకోవాలి, స్క్రూస్ అన్నీ. ఈ విధంగా మనం టాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ దానికి ఉన్న వైరింగ్ డయాగ్రామ్ అంతా దీని మీద ఉంటుంది అన్నమాట. అది ఆ బోర్డు అనేది ఉంది కదా, ఆ బోర్డు డిస్ప్లేకి అండ్ టచ్ ప్యాడ్కి ఉన్న వైరింగ్ సెట్ అంతా దీని మీద ఉంటుంది. దీని వైరింగ్ అంతా ముందు వైరింగ్ రిమూవ్ చేసుకుని ఉంటుంది అన్నమాట. దాని బోర్డు టచ్ బోర్డు ఈ విధంగా ఉంటుంది. ఈ టచ్ బోర్డులో ఉన్న స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ జాక్ ఉంటుంది కదా, ఆ జాక్ను కొంచెం ప్రెస్ చేసి పైకి లాగితే ఆ డిస్ప్లేకి ఉన్న వైర్ అనేది ఊడిపోతుంది అనమాట. అది ఆ టచ్ ప్యాడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అది ఓపెన్ చేయడం ఇంకేం అవ్వదు. దీనికి ఏంటంటే చిన్న చాక్ తోటి ఆ పై లేయర్ని అలా లాగితే వచ్చేస్తుంది అనమాట. అలా కొంచెం చాక్తో మనం పైకి లాగి మనం చేతితో మొత్తం లాగితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఆ విధంగా మనం చేస్తే వచ్చేస్తుంది అనమాట. నేను మొత్తం ఆ విధంగా మనం రిమూవ్ చేసుకున్న తర్వాత దీనిపైన టచ్ ప్యాడ్ ఉంటుంది, బెస్ట్ ఎక్కడ టచ్ ప్యాడ్ ఇది ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం తీసుకొని మనం మార్కెట్లో మనకి కంపెనీ వైజ్గా మనకి ఆ టచ్ ప్యాడ్స్ అని దొరుకుతాయి. టచ్ ప్యాడ్స్ తీసుకునే ముందు అక్కడ ఉన్న గమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా మనం ఈ విధంగా టచ్ ప్యాడ్ అనేది దానికి ఫిక్స్ చేసుకున్నాం కొత్తది. ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుని యాస్టీజీ వైరింగ్ అంతా ఫిక్స్ చేసుకుని క్యాప్లో అన్నీ ఫిక్స్ చేసుకుని ఇదండి ఈ విధంగా మనం పైన డిస్ప్లే స్క్రీన్ కూడా మనకు కొత్తది వస్తుంది అనమాట. అది కూడా మనం ఫిక్స్ చేసుకుని ఆ విధంగా చూసారు కదా. ఒక టెస్టింగ్లో చూడండి ఎలా ఉంటుందో. చూడండి, పాజ్ అన్నీ అవుతున్నాయి, ఆన్ అండ్ ఆఫ్ అన్ని టచ్ అన్ని బటన్స్ అనేది అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.